UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ చాలా స్పెషల్. బికాజ్ ఏంటంటే ఈ గెస్ట్ ఏజ్ 18 ఇయర్స్. కాకపోతే ఏంటంటే ఈ గెస్ట్ గురించి ఇప్పుడు నాట్ ఓన్లీ ఏపీ, తెలంగాణ, ఆల్మోస్ట్ ఇండియా మొత్తం మాట్లాడుకుంటున్నారు. బికాజ్ రోలర్ స్కేటింగ్, జనరల్గా స్కేటింగ్ అంటే తెలుసు, బట్ రోలర్ స్కేటింగ్ అంటే ఎంత కష్టంగా ఉంటుందో అందరికీ తెలుసు. బేసిక్గా ఏంటంటే ఒక కాలు మీద బ్యాలెన్స్ చేస్తూ ఆ స్కేటింగ్ చేస్తూ, అంటే ఆ వీడియోస్ చూస్తే నాకే ఒక రకంగా అనిపించింది. ఎనీవేస్, ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ తేజేష్ ఉన్నారు. యాక్చువల్గా ఈ తేజేష్ని అందరూ కూడా ఇండియాకి దొరికిన ఒక తేజం అని చెప్పేసి అంటున్నారు. హలో తేజేష్. హలో మ్యామ్, ఎలా ఉన్నారు? నేను బాగున్నా. తేజేష్, యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. న్యూజిలాండ్ నుంచి మా కోసం గోల్డ్ మెడల్ తీసుకొని వచ్చారు. అండ్ ఐఎమ్ రియల్లీ వెరీ ప్రౌడ్ అబౌట్ యూ. నిన్న మీ ఫాదర్తో కూడా నేను మాట్లాడినప్పుడు అదే చెప్పాను. 18 ఇయర్స్ బాయ్ అంత దూరం వెళ్ళి, లైక్ అంటే మీలాంటి వాళ్ళందరూ కూడా చిన్న ఏజ్లోనే చాలా అచీవ్మెంట్స్ చేస్తూ ఉంటారు. లైక్ అంటే ఇంతకుముందు పివి సింధు గారిని తీసుకున్నా కానివ్వండి, అలా సో మెనీ పీపుల్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ గేమ్స్లో, డిఫరెంట్ టైప్ ఆఫ్లో ఏదేదో సాధించి ఇలా ముందుకు రావడం. అయితే ఇక్కడ నాకు ఒక చిన్న విషయం తెలిసింది. 3 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడే మీరు ఏదో స్టార్ట్ చేశారు అని చెప్పేసేసి. 3 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడే మీకు అసలు ఇలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? ఇంట్రెస్ట్ అనేది ఏం లేదు, అంటే మెయిన్గా పేరెంట్స్కి ఒక స్పోర్ట్ని ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పి వాళ్ళకు ఉండే, లైక్ ఉత్తిగా కాకుండా ఒక స్పోర్ట్ ఎంచుకొని ఇందులో అదే స్పోర్ట్ అని కాదు, లైక్ ఆప్షన్స్ ఇద్దాము అని చెప్పి స్కేటింగ్లో ఫస్ట్ జాయిన్ చేశారు, లైక్ సమ్మర్ క్యాంప్లో. సో అది నాకు ఇంట్రెస్ట్ ఉండడం చూసి దాంట్లోనే పుష్ చేశారు. ఇంకా 3 ఇయర్స్ అంటే ఆల్మోస్ట్ 15 ఇయర్స్ బ్యాక్ జరిగిన విషయం ఇది. 15 ఇయర్స్ బ్యాక్ స్కేటింగ్ మీద ఇంత గ్రిప్ ఉందా? అంటే నార్మల్ పబ్లిసిటీ. ఇప్పుడు క్రికెట్, ఫుట్బాల్, లేకపోతే బ్యాడ్మింటన్, టెన్నిస్ ఇలాంటివన్నీ ఓకే, కానీ బట్ డిఫరెంట్గా స్కేటింగ్ అనేది ఏంటంటే స్కూల్లో పిల్లల్ని ఒక హాఫ్ అన్ అవర్ వీక్లో 2 టైమ్స్, వీక్లో వన్సో అలా ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్స్లో జాయిన్ చేసి ఇలా స్కేటింగ్ జరుగుతుంది. కానీ రోలర్ స్కేటింగ్ అనే దాని గురించి అప్పట్లోనే ఎలాగా? రోలర్ స్కేటింగ్ అనేది 90స్లోనే ఉంది, ఎప్పటి నుంచో అది జరుగుతూ ఉంది. లైక్ మా కోచ్ వాళ్ళ ఫాదర్ వాళ్ళు ఎంతోమంది, లైక్ ఇయర్స్ నుంచి స్కేటింగ్ అనేది నడుస్తుంది, కానీ ఇండియాలో అనేది వాళ్ళకి ఎక్కువగా తెలియదు బయటకి ప్రజలకి. ఓకే. అండ్ ఫస్ట్ అమ్మా నాన్నల థాట్ ఇది స్కేటింగ్లో జాయిన్ చేయాలి అని చెప్పి, లేకపోతే ఎవరైనా స్కేటింగ్ చేస్తుంటే మీరే చూసి నేను అదే జాయిన్ అవుతా అని చెప్పేసి చెప్పారా? లేదు, పేరెంట్స్ థాట్, లైక్ ఏదో న్యూస్ పేపర్లో చూడడము సంథింగ్ ఏదో జరిగింది. సో అప్పుడు ఓకే, ఈ స్పోర్ట్ చిన్నప్పుడే జాయిన్ చేయొచ్చు అని చెప్పారు. 3 ఇయర్స్కి. లైక్ వేరే స్పోర్ట్స్ చూసుకుంటే అంత ఏజ్కి ఎవరు జాయిన్ చేసుకోరు, ఇంకా 6 ఇయర్స్ 7 ఇయర్స్ మినిమం ఏజ్ క్రైటీరియా పెడతారు. కానీ స్కేటింగ్ వచ్చేసరికి నార్మల్గా చూసుకున్నా సరే ఇది ఒక ఎర్లీ ఏజ్ స్పోర్ట్ అనమాట టోటలీ. లైక్ అంటే అన్ని స్పోర్ట్స్ లాగా ఒక 30s వరకు ఆడడం కుదరదు ఇది. ఈ ఏజ్లోనే మోస్ట్లీ అందరూ అచీవ్ చేయడం కానీ ఇంటర్నేషనలీ కానీ ఈ ఏజ్లోనే అవుతుంది. మొత్తం అంతా ఫాస్ట్ అవుతుంది ఇందులో. ఫస్ట్ రికగ్నైజేషన్ వచ్చిన సందర్భం ఏంటి అంటే, ఆల్మోస్ట్ మీ గురించి చెప్పాలి అంటే దగ్గర దగ్గర 150 మెడల్స్ సాధించారని చెప్పేసి విన్నాను. కాకపోతే ఆ 150 మెడల్లో ఫస్ట్ మెడల్ సాధించింది ఎప్పుడు, ఏ ఏజ్లో? ఫస్ట్ మెడల్ అయితే నాకు 4 ఇయర్స్ ఉన్నప్పుడు, లైక్ 2010లో డిస్ట్రిక్ట్ ఛాంపియన్షిప్లో మెడల్ వచ్చింది. సో రికగ్నైజ్డ్ అంటే నేషనల్ మెడల్ విల్ బి హైలీ రికగ్నైజ్డ్. అది వచ్చేసి నాకు 8 ఇయర్స్ ఉన్నప్పుడు 2015లో నాకు ఒక ఫస్ట్ మెడల్, రికగ్నైజ్డ్ మెడల్ నేషనల్స్లో. సో ఆ మెడల్లో ఎన్ని మెడల్స్ తెచ్చిపెట్టిందో తెలియకుండానే ఆల్మోస్ట్ 150 మెడల్స్ వచ్చేసాయి. రీసెంట్గా మీకు న్యూజిలాండ్ వరకు వెళ్ళి మీరు గోల్డ్ మెడల్ తెచ్చుకున్నారు. యాక్చువల్గా అసలు అంటే లైక్ న్యూజిలాండ్ వరకు వెళ్ళడానికి మన దగ్గర నుంచి ఎంతమంది, ఇండియా నుంచి ఎంతమంది సెలెక్ట్ అయ్యారు? ఇండియా నుంచి మొత్తం 3 సెలెక్ట్ అయ్యాము, 3 న్యూజిలాండ్. మన తెలంగాణ స్టేట్ నుంచి? తెలంగాణ నుంచి నేను ఒక్కడినే. మీరు ఒక్కళ్ళే, ఓకే. ఏపీ నుంచి ఎవరైనా ఉన్నారా? నేను తెలంగాణ నుంచి నేను, ఏపీ నుంచి ఒక అమ్మాయి, ఇంకా తమిళనాడు నుంచి ఒక అమ్మాయి, అంతే. ఓకే, 2 అమ్మాయిలు మీరు. వాళ్ళిద్దరికి ఏమైనా రికగ్నైజేషన్ వచ్చిందా మరి? లైక్ ఆంధ్ర అమ్మాయికి తనకి ఒక మెడల్ వచ్చింది తనకి. సో వాళ్ళు కొంచెం పబ్లిసిటీ చేసుకొని సీఎం వాళ్ళందరి దగ్గరికి వెళ్ళారు.
ఆంధ్ర సీఎం దగ్గర. ఆంధ్ర సీఎం. ఓకే. మరి మీకు ఆల్మోస్ట్ 25 డేస్ నుంచో, 30 డేస్ నుంచో మీరు ట్రై చేస్తున్నా గానీ, ఇక్కడ సీఎం అపాయింట్‌మెంట్ దొరక్కపోవడం ఏంటి? అది ఇప్పటికీ తెలీదు. ఎందుకంటే ఇక్కడ సీఎం వచ్చాక నాది ఫస్ట్ ఇంటర్నేషనల్ మెడల్. అసల ఇక్కడికి రాంగాల్నే అపాయింట్‌మెంట్ తీసుకోవడానికి ఎంతో ట్రై చేశాం ఆయన అపాయింట్‌మెంట్ తీసుకోవడానికి. మధ్యలో ఈ మధ్యలో క్రికెట్ వరల్డ్ కప్ వచ్చింది. సో, మొహమ్మద్ సిరాజ్ ఇక్కడికొచ్చారు. ఆయనకి అపాయింట్‌మెంట్ ఇచ్చారు. వాళ్ళందరికీ అపాయింట్‌మెంట్ దొరికింది. మధ్యలో వచ్చి చేశారు. కానీ మేము స్టార్టింగ్ నుంచి అప్పటి నుంచి అడుగుతానే ఉన్నాము. కానీ ఆయన అపాయింట్‌మెంట్ అయితే రాలేదు ఇప్పటి వరకు. అంటే యాక్చువల్‌గా మీరు కరెక్ట్ పీఆర్‌ని అంటే కరెక్ట్ పర్సన్ దగ్గరికి ఏమన్నా వెళ్ళలేదా ఏంటి? బికాజ్ మీ తర్వాతే కదా వరల్డ్ కప్ వచ్చింది. ఇలా ఆఫ్‌కోర్స్ అంటే క్రికెట్ అనేది డిఫరెంట్. కానీ మీరు ఇంటర్నేషనల్ లెవెల్‌లో మెడల్ తీసుకొనొచ్చినప్పుడు డెఫినిట్‌గా మిమ్మల్ని సీఎం కలిసి మీరు వెళ్లి సీఎంని కలవాలి అంటే ఆయన అపాయింట్‌మెంట్ ఇచ్చుండాలి లెక్క ప్రకారం. సో, మిడిల్‌లో ఉన్న వాళ్ళు ఎవరైనా కలవడానికి హెల్ప్ చేయలేదు అనుకుంటున్నారా? అది చెప్పలేము. వాళ్ళు అక్కడే ఉంటది గదా! మా దాకా రాదా న్యూస్ కూడా ఎవరైనా ఆపుతున్నారా లేదంటే ఏంటి అనేది. జనరల్‌గా మీరు అంటే ఇప్పుడు వన్స్ ఇక్కడ నుంచి మీరు స్టార్ట్ అయినప్పుడు న్యూజిలాండ్ వరకు ఈ జర్నీ ఎలా ఉంటుంది? అంటే ఇక్కడ ఎన్నో సాధించి న్యూజిలాండ్ వరకు వెళ్ళాలి అంటే అసలు ప్రొసీజర్ ఏంటి? సో, ఫస్ట్ వచ్చేసి మేము నార్మల్ మా కాంపిటీషన్స్ వచ్చేసి డిస్ట్రిక్ట్ వైస్, నెక్స్ట్ స్టేట్, నెక్స్ట్ నేషనల్స్. సో, ఇప్పుడు నేషనల్స్‌లో మాకొక రికగ్నైజ్డ్ మెడల్. ఆ ఈవెంట్‌లో మేమిప్పుడు ఇంటర్నేషనల్స్‌కి ఒక ఈవెంట్‌లో పార్టిసిపేట్ చేయాలంటే, అదే ఈవెంట్‌లో మాకు నేషనల్స్‌లో మెడల్ ఉండాలి ఫస్ట్. కంటిన్యూస్‌లీ 2 ఇయర్స్ వరకు ఆ ఈవెంట్‌లో మాకు మెడల్ ఉండాలి. సో, అప్పుడు మా అసోసియేషన్ వాళ్ళు నన్ను రికగ్నైజ్ చేసి, ఓకే, తిను పార్టిసిపేట్ చేయొచ్చు అని చెప్పి వాళ్ళకి లెటర్ ఇస్తారు. సో, నేను ఆ కాంపిటీషన్‌లో చేయడానికి ఎలిజిబుల్ అని చెప్పి వాళ్ళకి లెటర్ ఇస్తారు. సో, అప్పుడు వాళ్ళు నాకొక ఇన్విటేషన్ పంపిస్తారు. సో, అప్పుడు నేను దానికి ఫర్దర్‌గా సెలక్షన్స్ గానీ అవన్నీ చేసి అట్లా వెళ్తాం. కానీ ఇదంతా కేక్ వాక్ అయితే కాదు కదా తేజేష్! అంటే మీరు అక్కడి వరకు వెళ్ళడానికి ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేశారా? స్ట్రగుల్స్ అంటే ఇప్పుడు ఈ నేషనల్స్ ఒకటి మెడల్ వచ్చేసినా సరే వెళ్ళిపోయినట్టు కాదు. మళ్ళీ మధ్యలో మాకు సెలక్షన్స్ ఉంటాయి. సెలక్షన్ క్యాంప్స్ ఉంటాయి. సో, ఇప్పుడేంటంటే మేము అక్కడికి వెళ్తున్నామో లేదో, మా కేపబిలిటీ ఉందా, లేదంటే మేము ప్రాక్టీస్ ఆపేసామా లేదా అని చెప్పి ఒక సెలక్షన్ ట్రయల్స్ పెడతారు మాకు. సో, అందులో పెర్ఫార్మ్ చేయకపోతే మళ్ళీ ఎంత నేషనల్ మెడల్ ఉన్నా సరే వద్దు, చేయనవసరం లేదని చెప్పి పక్కన పడేస్తారు. ఓకే. సో, మేము వాళ్ళకి చూపించాలి. మేమింకా ఉన్నాము, ఫామ్‌లోనే ఉన్నాము, చేస్తున్నాము. ఆ కాంపిటీషన్‌కి మేము ప్రిపేర్డ్ ఉన్నామని చెప్పి కంపల్సరీ వాళ్ళు చెక్ చేస్తారు. అట్లాంటి సెలక్షన్స్ ఒక 3, 4 ఉంటాయి ఒక్క ఇంటర్నేషనల్స్‌కెళ్ళాలంటే. డిఫరెంట్ ప్లేసెస్‌లో పెడతారు. ఒకసారి చండీగఢ్ అంటారు, ఒకసారి వైజాగ్ అంటారు, ఒకసారి హైదరాబాద్‌లో పెడతారు. ఇట్లా డిఫరెంట్ ప్లేసెస్‌లో ఒక్కొక్కసారి పెడతారు. అంటే మొత్తం అంతా సెలెక్ట్ అయ్యి అక్కడికి వెళ్ళిన వెంటనే మీరేదో సెలెక్ట్ అయిపోయినట్లు కాదు. మధ్యలో మళ్ళీ ప్రొసీజర్స్ అనేవి ఎప్పటికప్పుడు చాలా చేంజ్ అవుతూ ఉంటాయి. మళ్ళీ అదయిన తర్వాత అక్కడే ఒక 10 డేస్ క్యాంప్ పెడతారు. ఎవరో ఒక కోచ్, ఇంటర్నేషనల్ కోచ్ గానీ, ఇండియన్ కోచెస్‌తో గానీ ఒక 10 డేస్ క్యాంప్ పెట్టించి, మళ్ళీ కొంచెం స్కిల్స్ ఇంప్రూవ్ చేయడం అక్కడే అవన్నీ ఉంటాయి. ఓకే. ఆల్మోస్ట్ 15 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ మీది. చాలా సీనియర్ అనుకోవచ్చు మిమ్మల్ని. కానీ ఎలా 3 ఇయర్స్ అప్పుడు ఇందులో స్పోర్ట్స్‌లో జాయిన్ అయిపోతే స్టడీస్ ఎలా సాగాయి? అసలేంటి మీ ఎడ్యుకేషన్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? సో, ఇప్పుడు కరెంట్‌లీ 12థ్ అయిపోయింది నాది. సో, జాయినింగ్ ఫర్ ఇంజినీరింగ్ కాలేజెస్, ఇంకా కౌన్సిలింగ్ అవన్నీ నడుస్తుంది. సో, బేసిక్‌లీ 10థ్ వరకు నాకు అంత స్ట్రగుల్ ఏమి అనిపించేది కాదు. మోస్ట్‌లీ చిన్నప్పటి నుంచే ఉండడం వల్ల స్కూల్లోనే మోస్ట్‌లీ అయిపోగొట్టడానికి కొంచెం అలవాటయ్యింది. ఏమిచ్చినా సరే స్కూల్లోనే ఏమైనా చదవాల్సింది ఏమైనా ఉన్నా సరే స్కూల్లోనే కొంచెం వినడం గానీ, ఇంకొకసారి అవసరం లేకుండా. ఇంకా సండేస్ వస్తే కొంచెం పేరెంట్స్ హెల్ప్ చేసి ఏమైనా కాకపోతే స్కూల్ గూడా చిన్న స్కూల్ కాదు కదా! ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నాచారం మెయిన్ బ్రాంచ్ అది. సో, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అంటే అక్కడ ఉండే రూల్స్, రెగ్యులేషన్స్ అన్నీ తెలుసు. కానీ అక్కడ స్కూల్ నుంచి మీరు స్పోర్ట్స్ పర్సన్‌గా మీకేదైనా సపోర్ట్ ఉండేదా? నాకు కంప్లీట్ సపోర్ట్ ఉండేది. ఫీజ్‌లో ఆల్మోస్ట్ కన్సెషన్ ఉంది.
అండ్ లీవ్స్ వచ్చేసి లైక్ ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు లీవ్స్ ఇచ్చేవారు. అటెండెన్స్ కూడా మంచిగా ఇచ్చేవారు. అండ్ నాకు ఇప్పుడు ప్రాక్టీస్ ఏమయ్యేదంటే మార్నింగ్ ఒక 8:30కి స్కూల్స్ అన్నీ స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. నాకేమో ప్రాక్టీస్ వచ్చేసి ఒక 9:30 వరకు ఉంటుంది. సో ఆ 1 hour 2 hours నాకు ఆ టైం పీరియడ్ కూడా ఇచ్చేవారు. 12th స్టాండర్డ్ వరకు ఢిల్లీ పబ్లిక్ స్కూలేనా? ఓకే. కానీ స్కూల్ సపోర్ట్ అంతా ఉండబట్టి బానే ఉండింది. కానీ వాట్ అబౌట్ స్టడీస్ ఎలా చదివేవారు మీరు? స్టడీస్ అబోవ్ యావరేజ్ స్టూడెంట్ చెప్పాలంటే. నాకు అంత హెల్ప్ అంటే జస్ట్ ఎవరైనా ఉంటే బాగుంటుంది అంతే తప్ప లైక్ అంత హెల్ప్ కావాలి, నేను కూర్చుంటేనే ఎవరైనా కూర్చుంటేనే చదువుతా అనే ఇది కాదు. ఓకే. జనరల్‌గా ఎందుకు అడుగుతున్నానంటే స్పోర్ట్స్ పర్సన్స్ అనేసరికి వాళ్ళ కాన్సంట్రేషన్ మామూలు వాళ్ళకంటే కూడా చాలా ఎక్కువగా ఉంటుందని నాకు తెలుసు. ఎందుకంటే ఇంతకుముందు చాలామంది స్పోర్ట్స్ పర్సన్స్‌తో నేను ఇదే డిస్కస్ చేసేదాన్ని. లైక్ అంటే మీకు స్టడీస్ ఇంకా స్పోర్ట్స్ ఎలా బ్యాలెన్స్ అవుతుంది అంటే, మీకంటే మేము కొంచెం అడ్వాన్స్డ్ ఉంటాము అని చెప్పేవాళ్ళు వాళ్ళు. అలానే మీరు కూడా మేబీ మామూలు వాళ్ళు 1 అవర్ చదివేది ఉంటే మీరు హాఫ్ అన్ అవర్ చదివితే సరిపోతుందేమో అనిపించింది. అది కరెక్టేనా? అది నిజమే. ఎందుకంటే కొంచెం మెయిన్‌గా మేము క్లాసెస్ వెళ్తే ఒకవేళ అది కంపల్సరీ అటెంటివ్‌గా ఉండాలి అని ఆలోచిస్తాం. ఎందుకంటే మాకు ఇంకొక ఛాన్స్ రాదు అని మాకప్పుడే తెలుసు. సో అందుకే క్లాసెస్ అనేది మెయిన్ అక్కడే లైక్ అక్కడే ఫినిష్ చేసేయాలి. తర్వాత మాకు టైం ఉండదు. మేము క్లియర్ చేసేయాలని ఒక మైండ్ సెట్ ఉండి మేము అది చేస్తాం ఎప్పుడు. యాక్చువల్‌గా నేను 'దంగల్' మూవీ చూసినప్పుడు అనుకునేదాన్ని. అంటే లైక్ వాళ్ళు మొత్తం అంతా ఎలా ఉండేదంటే స్పోర్ట్స్ మీదే మొత్తం కాన్సంట్రేషన్ ఉండేది. అండ్ మార్నింగ్ లేవడంతోటే ఎక్సర్సైజ్. వన్స్ స్కూల్‌కి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళకి అదే కాన్సంట్రేషన్. సో, అందులో ఒక వర్డ్ ఉంటుందనమాట. వాళ్ళ చైల్డ్‌హుడ్ మొత్తం మిస్ అవుతున్నాము అని చెప్పేసేసి ఒక సాంగ్‌లో. సో, మీకు అలాంటిది ఏదైనా జరిగిందా? అంటే ఆ ఏజ్‌లో 3 ఇయర్స్ నుంచి ఇప్పటి వరకు 12థ్ స్టాండర్డ్ అంటే యూ ఆర్ జస్ట్ 18 ఇయర్స్ అంటే టూ యంగ్ యు. ఇప్పుడేంటంటే ఈ ఏజ్‌లో ఆడుకోవాలి. ఆహ్, ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళతో బయటికి వెళ్ళాలి. సండే వచ్చిందంటే హాలిడేస్ వచ్చినాయంటే క్రికెట్ ఆడాలి. ఇలాంటివి చాలా ఉంటాయి కదా! కానీ ఈ కోచింగ్ వల్ల కంప్లీట్‌గా ఖాళీ టైం దొరికింది అంటే మీరు కంప్లీట్‌గా దీని మీదే కాన్సంట్రేట్ చేయాల్సి ఉండేదేమో కదా! సో, ఆ చైల్డ్‌హుడ్ మిస్ అయ్యానని ఎప్పుడైనా అనిపించిందా? అది ఎప్పుడూ అనిపిస్తూనే ఉంటది. ఎందుకంటే ఇంతకుముందు గూడా ఎప్పుడైనా సండేస్ వస్తే గ్రౌండ్‌కెళ్ళి ఫ్రెండ్స్ అందరూ క్రికెట్ ఆడడం ఇవన్నీ చేసేవాళ్ళు, పిలిచేవాళ్ళెప్పుడు. కానీ నాకు కంప్లీట్ ఇక్కడ ప్రాక్టీస్ ఉంది. లేదంటే ఏమైనా స్టడీస్‌లో బ్యాక్ ఉండడం, దాన్ని కవర్ చేయడంలోనే అయిపోయేది. నాకు అంత టైం దొరికేది కాదు ఎప్పుడు. ఇంకా బయటికెళ్ళడం అవన్నీ అంటే ఇంకా ఎట్లా అయినా అది ఎప్పుడు మిస్ అయిన ఫీలింగ్ వస్తది. కానీ మెడల్స్ అవన్నీ చూస్తే మాత్రం ఓకే. సంథింగ్ ఏదో చేసినందుకే కదా! అచీవ్‌మెంట్. అంటే వాళ్ళందరికీ లేని అచీవ్‌మెంట్ మీకుండింది కదా మరి. బట్ మూవీస్‌కి వెళ్ళడం, అమ్మానాన్నలతో బయటికి వెళ్ళడం, ట్రిప్స్‌కి ఎక్కడికైనా వెళ్ళడం పోనీ ఇలాంటివి జరిగేవా? అంటే ఇప్పుడు ఇంటర్నేషనల్స్‌కి వెళ్ళడం స్టార్ట్ అయినప్పటి నుంచి అంతగా ఏం జరగట్లేదు. ఇంతకుముందు బిఫోర్. బిఫోర్ జరిగేది. పేరెంట్స్‌తో మూవీస్‌కెళ్ళడం, ట్రిప్స్ అవన్నీ మంచిగా జరిగాయి. ఓకే. మామూలుగా స్పోర్ట్స్ పర్సన్స్ ఎప్పుడైనా కానీ బయటకెక్కడికైనా వెళ్ళాలంటే కూడా క్లాసెస్ మిస్ అవుతాయి అని చెప్పి పానిక్ అవుతూ ఉంటారని చెప్పి తెలుసు నాకు. సో, మీ దగ్గర కూడా అలాంటి క్వాలిటీస్ ఉన్నాయా? అంటే కంప్లీట్ పానిక్ ఏముండదు. కానీ మా ఫ్రెండ్స్ అందరూ చాలా హెల్ప్ చేసేవాళ్ళు. ఇంకా మా టీచర్స్ గూడా ఏంటంటే స్పెషల్ క్లాసెస్ తీసుకోవడం, మిస్ అయిన క్లాసెస్ అన్నీ కొంచెం మంచిగా హెల్ప్ చేశారు. సో, అంత పానిక్ అనేమి ఉండదు. అండ్ అమ్మానాన్నల సపోర్ట్ లేకుండా ఇదంతా జరగదు. ఎన్నో త్యాగాలు చేయాలి. మీకోసం నాన్న పొద్దున్నే లేచి ఆహ్, తను కూడా ఎవరో ఒకళ్ళు అమ్మైనా, నాన్నైనా వాళ్ళిద్దరు లేకుండా ఏది జరగదు. మీ మాటల్లో చెప్పండి అసలు అమ్మా, నాన్న సపోర్ట్ ఎలా ఉండేది? వాళ్ళు కంప్లీట్ సపోర్ట్ అనమాట. చిన్నప్పటి నుంచి లైక్ చిన్నప్పుడు పొద్దున్నే లెగడం అంటే నేనెళ్ళలేను గాబట్టి వాళ్ళే తీసుకెళ్ళేవాళ్ళు. చిన్నప్పుడు మొత్తం స్కూల్స్‌కెళ్ళి పర్మిషన్స్ తీసుకోవడం గానీ, ఎక్కడికైనా ఎళ్లి ఏమైనా మాట్లాడాల్సొస్తే మాట్లాడడం అన్నీ టోటల్ సపోర్ట్. ఎప్పుడూ 24/7 నాకు అవైలబుల్ ఉండేవాళ్ళు ఈ స్పోర్ట్ కోసం అని చెప్పి. అసలు నాన్న ఏం చేస్తూ ఉండేవారు? నాన్న నార్మల్ ఫార్మసీ ఒక ఫార్మసీ రన్ చేస్తారు చిన్నది. నార్మల్ బిజినెస్. అమ్మ? మమ్మీ గూడా జాబ్ చేస్తారు. నార్మల్ ప్రైవేట్ జాబ్స్. ఇద్దరు బిజీయే. ఫార్మసీ అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మిడ్‌నైట్ ఏదైనా అవసరం ఉన్నా కానీ అక్కడ ఉండాలి. అండ్ అమ్మ జాబ్ అంటే పాపం పొద్దున్నుంచి సాయంత్రం వరకు వర్క్ చేసుకొని, ఇంట్లో వర్క్ చేసుకొని కొంచెం ఎలా అయినా స్ట్రెయిన్ 2 జాబ్స్ చేస్తున్నట్లు ఇప్పుడు ఆవిడ. ఇంత చేస్తూ కూడా మిమ్మల్ని ఇక్కడి దాకా తీసుకొచ్చారు అంటే మీరు ఓన్లీ సన్నా? ఆ! అవును. సో, కాన్సంట్రేషన్ అంతా మీ మీదే ఉండిందయితే.
అండ్ దీంతో పాటు వన్స్ ఈ ఇప్పుడు ప్రెజెంట్ లైక్ ఇప్పుడంటే న్యూజిలాండ్ వరకు వెళ్ళారు ఓకే. ఇంతకుముందు ఇక్కడ స్టేట్ లెవెల్‌లో కానివ్వండి, డిస్ట్రిక్ట్ లెవెల్‌లో కానివ్వండి వెళ్ళినప్పుడు ఎవరైనా మీతో పాటు డెఫినిట్‌గా ఒకళ్ళు ఉండేవారా? అమ్మ కానీ, నాన్న కానీ? కంపల్సరీ ప్రతిదానికి మోస్ట్‌లీ మమ్మీయే వచ్చేవారు. డ్యాడీ ఒకవేళ ఏమైనా వర్క్ ఉన్నా సరే మోస్ట్‌లీ మమ్మీ వచ్చారు. కొన్నిసార్లు డ్యాడీ. నేషనల్స్‌కైతే మోస్ట్‌లీ ఇద్దరు ఉండడానికి ట్రై చేస్తారు. మొన్న న్యూజిలాండ్ వెళ్ళినప్పుడు ఇద్దరు వచ్చారా? లేదు. ఇంటర్నేషనల్స్‌కి ఇప్పటిదాకా 2 ఇంటర్నేషనల్స్ ఆడారు. రెండిటికి రాలేదు. ఎందుకంటే ఆ ఎక్స్‌పెన్సెస్ అన్నీ బేర్ చేయాలన్నా అంటే ఓన్‌గా పెట్టుకొని వెళ్ళాలి. ఇప్పుడు నాది పెట్టాలి, ఇంకా వాళ్ళది కూడా పెట్టుకోవాలంటే కష్టం అవుతది కదా! ఒక నిమిషం మీకు స్పాన్సర్స్ ఉండరా? స్పాన్సర్స్ అంటే ఇంకా ఎవరు లేరు ప్రస్తుతానికి. అంటే నేషనల్ లెవెల్‌లో ఇన్ని గేమ్స్ ఆడి, ఇన్ని మెడల్స్ వచ్చిన తర్వాత కూడా స్పాన్సర్స్ లేకపోవడం ఏంటి? ఇవాళ రేపు 1 ఆర్ 2 మెడల్స్ వస్తేనే స్పాన్సర్స్ అందరూ పరిగెత్తుకుంటూ వచ్చి మేము స్పాన్సర్ చేస్తామని చెప్పేసి అడుగుతున్నారు కదా! అండ్ ఎందుకు రోలర్ స్కేటింగ్ అనేసరికి వాళ్ళకి అంత అంటే స్పోర్ట్ అంత పాపులర్ కాదు అని చెప్పి వన్ ఆఫ్ ద బిగ్ డిసడ్వాంటేజెస్ మాకు స్పాన్సర్స్ రాకపోవడానికి కూడా. లైక్ అంతగా ఎవరు చూడరు. అంత పాపులారిటీ లేదని చెప్పి ఒక పెద్ద డిసడ్వాంటేజెస్. మేము ఇప్పుడు బయటికెళ్ళే ఎవరికైనా స్పాన్సర్స్ కోసం అడిగినా సరే వాళ్ళు అదే చెప్తున్నారు. అంటే మీ స్పోర్ట్ వల్ల మాకు అంత యూజ్ అయ్యేదేం లేదు. ఎందుకంటే ఇట్స్ నాట్ థాట్ పాపులర్ అని చెప్పి. సో మీరైతే అప్రోచ్ అవ్వడం జరిగింది స్పాన్సర్స్. చాలా గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ, ప్రైవేట్ సైడ్ నుంచి కానీ చాలా అప్రోచ్ అవ్వడానికి ట్రై చేసాం. కానీ ఇప్పటిదాకా రిజల్ట్స్ అయితే ఏం రాలేదు. అది కాదు జనరల్‌గా ఏంటంటే ఇప్పుడు మీరు సరే ఇక్కడ స్పాన్సర్స్ అయితే ఎవరు లేరు. కానీ మిమ్మల్ని అక్కడ గేమ్‌కి వాళ్ళే ఇన్వైట్ చేశారు కదా! అక్కడ ఇన్వైట్ చేసినప్పుడు మీ అకామిడేషన్, ఫ్లైట్ టికెట్స్, మీ ఫుడ్ ఈవెన్ మీ ట్రావెలింగ్ ఎక్స్‌పెన్సెస్ ఏదైనా కానీ వాళ్ళు చూసుకోరా? లేదు. మొత్తం కంప్లీట్‌లీ మనమే చూసుకోవాలి. అదేంటి? ఎవ్వరైనా గానీ అంటే ఓకే. స్పాన్సర్‌షిప్ వరకు ఓకే. బట్ అక్కడ గేమ్‌కి వెళ్ళినప్పుడు డెఫినిట్‌గా వాళ్ళే చూసుకోవాలి కదా! అంటే మీరు అడగలేదా? లేకపోతే అసలు రూలే అలా ఉందా? నార్మల్‌గా ఈ స్కేటింగ్‌లో అదే ప్రాబ్లమ్. రూలే అట్లా ఉంది. లైక్ ప్రైవేట్ ఇవన్నీ ఫెడరేషన్ కైండ్ ఆఫ్ ఈవెంట్స్ అనమాట. వాళ్ళు కండక్ట్ చేస్తారు అంతే. వాళ్ళకేం ఫండ్స్ ఉండవు, ఏముండవు. వాళ్ళు ఒక కాంపిటీషన్ కండక్ట్ చేస్తారు. అందులో మనం పార్టిసిపేట్ చేయాలంటే మనమే అన్నీ చూసుకొని మనమే అన్నీ పెట్టుకోవాలి. ఓకే. కానీ ఇక్కడ గేమ్‌కి ఆల్రెడీ ఇక్కడ ఫీజ్ పే చేసుకొని అండ్ మీకు సంబంధించిన ఏ థింగ్స్ అయినా కానీ మీ మనీతోనే మీరు కొనుక్కొని అంతా చేసుకొని మళ్ళీ ఇంటర్నేషనల్ లెవెల్‌కి వెళ్ళినప్పుడు కూడా ఈవెన్ ఇంటర్నేషనల్ ఓకే. నేషనల్ లెవెల్‌లో అయినా కానీ మీరే మొత్తం ఎక్స్‌పెన్సెస్ అన్నీ మీవే. అన్నీ మొత్తం అంతా ఓకే. సో, కానీ ఎలా అయినా కానీ ఖర్చుతో కూడుకున్న పనే కదా! రికగ్నైజేషన్ వచ్చినప్పటికీ కూడా రికగ్నైజేషన్ కూడా ఖర్చు పెట్టి వచ్చిన రికగ్నైజేషనే ఇదంతా. అవును. బట్ ఎప్పుడు డిసప్పాయింట్‌మెంట్ అనిపించలేదా ఇంట్లో కానీ, మీకు కానీ లైక్ అంటే ఇది కాకుండా వేరే స్పోర్ట్ ఏదైనా చూస్ చేసుకొని ఉండుంటే మేబీ ఇంత ప్రాబ్లమ్ ఉండేది కాదేమో అనిపించిందా ఎప్పుడైనా? అది ఉంది. ఎందుకంటే లైక్ మిగిలిన స్పోర్ట్స్ వాళ్ళకి చూస్తే వాళ్ళకొచ్చే పబ్లిసిటీ గానీ, ఇన్‌కమ్స్ ఇన్‌కమ్స్ గానీ, లైక్ వాళ్ళకొచ్చే స్పాన్సర్స్ గానీ చూస్తే ఎందుకు లైక్ అన్నిటిని ఒకేలాగా ట్రీట్ చేయట్లేదు. స్పోర్ట్స్ అంటే ఇప్పుడు ఏదైనా ఒకటే కదా అని చెప్పి ఒక ఇది ఉంటది. కానీ ఎట్లా అయినా సరే ఈ స్పోర్ట్‌కి కూడా ఒక స్పాన్సర్స్ గానీ, ఇట్లాగ ఎవరైనా తేవాలని చెప్పి ఎప్పుడూ ఉంటదది. బికాజ్ ఇది చిన్న విషయం కాదు కదా! ఆల్మోస్ట్ 15 ఇయర్స్ నుంచి పడుతున్న స్ట్రగుల్. అంటే ఆఫ్‌కోర్స్ మీరు ఇష్టపడి చేస్తుందే అనుకోండి. కాకపోతే ఏంటంటే ఎలా అయినా హార్డ్ వర్క్‌తో కూడుకున్న విషయం ఇదంతా. అండ్ దీంతో పాటు ఏదైనా ఒక స్పాన్సర్‌షిప్ వస్తే డెఫినిట్‌గా ఆ ఎనర్జీ వేరుంటుంది. ఆ కిక్ వేరుంటుంది. అన్నీ మనమే పెట్టుకొని, అంతా మనమే చేసుకొని నేషనల్ లెవెల్‌కి వెళ్ళినా, ఇంటర్నేషనల్ లెవెల్‌కి వెళ్ళినా ఫ్లైట్ టికెట్స్ అంటే చిన్న విషయం కాదు కదా! అండ్ అకామిడేషన్ దేశం కాని దేశంలో అకామిడేషన్ చేయడం. అండ్ వీటన్నిటితో పాటు గోల్డ్ మెడల్ తీసుకొని ఇక్కడి వరకొస్తే అట్‌లీస్ట్ సీఎం పిలిచి అప్రిషియేట్ చేయకపోవడం. ఎలా అయినా కానీ గెలిచిన సంతోషం కంటే కూడా ఈ డిసప్పాయింట్‌మెంట్స్ కొంచెం ఎక్కువగానే ఉంటాయి అనుకోవచ్చా? అవును. అది నిజమే. ఎందుకంటే ఇప్పుడు ఏదో ఒకలాగా కష్టపడి అక్కడి దాకా వెళ్ళాము, మెడల్స్ సాధించాము, వచ్చాము. అంటే ఒక ఎక్స్‌పెక్టేషన్స్‌తో వస్తాము. ఇట్లాగా రికగ్నైజ్ చేస్తారు. కొంచెం ఫేమ్ వస్తది. నాలాగా నెక్స్ట్ వచ్చే స్కేటర్స్ అందరికి కొంచెం యూజ్ అవుతది. ఇన్స్పిరేషనల్‌గా ఉండాలి కదా!
అని ఏదో కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది, కానీ ప్రతిసారి ఇట్లాగే డిసప్పాయింట్ అవ్వాల్సి వస్తుంది. బట్ ష్యూరా ఏపీలో సీఎం అపాయింట్మెంట్ దొరికిందా? అప్పుడు కూడా స్పెషల్గా అపాయింట్మెంట్ అంటూ వాళ్ళేం తీసుకోలేదు, జస్ట్ ఆ టైంకి ఆయన అక్కడ ఉన్నారు, ఆ టైంకి వాళ్ళకి ఏదో లోకల్గా తెలిసిన వాళ్ళ ద్వారా వెళ్ళడం తప్ప వాళ్ళకు కూడా స్పెషల్గా అపాయింట్మెంట్స్ అంటూ ఏమీ ఇవ్వలేదు ఇప్పటిదాకా. కానీ మీరు ఇటు తెలంగాణ అబ్బాయి ప్లస్ ఏపీ అబ్బాయి కూడా కదా, లైక్ అంటే మీది విజయవాడ కదా ప్రాపర్. మరి ఏపీ సీఎంని కూడా కలవాలి కదా లెక్క ప్రకారం. ఆ, అంటే అప్పుడే ఎలక్షన్స్ అయింది, చాలా బిజీగా ఉన్నారు అని చెప్పి అపాయింట్మెంట్స్ ఇంకా ఒక 1 మంత్ 1.5 మంత్ టైం పడుతుంది ఈజీగా అని చెప్తున్నారు. సో మేము అంతగా ఏమీ ఎవరిని అడగలేదు, సరే టైం తీసుకొని వెళ్దామని చెప్పి. ఎందుకంటే ఏపీకి తెలంగాణకి చెందిన అంటే లైక్ అక్కడ పుట్టినా ఇక్కడ నేర్చుకుని ఇక్కడ రికగ్నైజేషన్ వచ్చిన వాళ్ళు ఎంతోమంది ప్లేయర్స్ ఇక్కడ సీఎంని అక్కడ సీఎంని అందరినీ కలుస్తూ ఉంటారు. అండ్ పేర్లు అయితే చెప్పను కానీ మీకు కూడా అర్థమైంది కదా ఎవరన్నది. కాకపోతే ఏంటంటే నేను ఆ వేలోనే అడుగుతున్నాను, మీరు ప్రాపర్ విజయవాడ కాకపోతే సెటిల్డ్ ఇన్ హైదరాబాద్ తెలంగాణ. సో మీరు ఇక్కడ అపాయింట్మెంట్ దొరకనప్పుడు అట్లీస్ట్ అక్కడైనా ట్రై చేసి ఉంటే చాలా బాగుండేదేమో. ట్రై చేయకపోవడం ఏముండదు, ట్రై చేస్తూనే ఉన్నాము ఎవరో ఒకళ్ళ అపాయింట్మెంట్ కోసం, కానీ అది అంత ప్రాపర్గా అయితే ఎప్పుడు దొరకలేదు. కానీ ఇది కొంచెం నిజంగానే ఒక విచిత్రంగా అనిపిస్తుంది. అంటే ఇంత రికగ్నైజేషన్ తీసుకొచ్చిన తర్వాత కూడా ఇండియాకి లైక్ ఎక్కడి నుంచో మీరు రికగ్నైజేషన్ గోల్డ్ మెడల్ తీసుకొని వచ్చారు అంటే డెఫినెట్గా ఏపీ తెలంగాణకి సంబంధించిన ఒక అబ్బాయి అక్కడ దాకా వెళ్ళి గోల్డ్ మెడల్ తీసుకొని, అది కూడా రోలర్ స్కేటింగ్లో. ఇది అసలు గేమే కొంచెం యూనిక్ గేమ్ అనుకోవచ్చు. బట్ దీని నుంచి వచ్చిన తర్వాత సరైన రికగ్నైజేషన్ లేకపోతే ఆ డిసప్పాయింట్మెంట్స్ డెఫినెట్గా వేరే రకంగా ఉంటాయి. అండ్ దీన్నంతటిని పక్కన పెడితే అసలు మీరు చెప్పండి, నార్మల్గా ఇంతవరకు వెళ్ళడానికి కూడా లైక్ 150 మెడల్స్ మీరు తీసుకున్నారు. జనరల్గా సినిమాల్లో చూపించినట్లుగా బయట కూడా పాలిటిక్స్ రన్ అవుతూ ఉంటాయా ఇలాంటి గేమ్స్లో? పాలిటిక్స్ అనేది చిన్నగా కానీ పెద్దగా కానీ ఎక్కడైనా చిన్న చిన్నవి జరుగుతూనే ఉంటాయి. సెలెక్షన్స్కి పంపించడం కానీ, నేషనల్స్లో మెడల్స్ దగ్గర కానీ అది చిన్నవి జరుగుతూనే ఉంటాయి. కానీ ఒకటేంటంటే మనం ఇప్పుడు ఎట్లా కొట్టాలంటే ఆ స్టాండర్డ్ మినిమం స్టాండర్డ్ చూపించాలి, లైక్ ఆ డ్రాప్ లాగడానికి కూడా కష్టమయ్యే స్టాండర్డ్ చూపించడం అనేది నా ఇది. ఎంత పాలిటిక్స్ జరిగినా సరే మనం ఒక గట్టిగా దెబ్బ వేస్తే తప్ప వాళ్ళు ఎంతో కష్టపడాలి అప్పుడు అది నన్ను లాగాలంటే, అట్లా ఉండాలని చెప్పి నా మోటివేషన్ ఎప్పుడు. కానీ ఎన్నో సాధించిన తెలుగు తేజం వచ్చి ఇప్పుడు ఇక్కడ కూర్చోవడం అది మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. కాకపోతే ఏంటంటే పాలిటిక్స్ అంటే అవి ఎక్కడైనా ఉండేవే. బట్ అన్నిటిని దాటుకొని కూడా మీరు ఇక్కడి వరకు వచ్చారు అంటే అది చిన్న విషయం అయితే కాదు. అండ్ ఇలాంటి విషయాల్లో అంటే డిసప్పాయింట్మెంట్స్, రిగ్రెట్స్ ఎన్నో ఉంటూ ఉంటాయి. కాకపోతే ఈ ఇంపాక్ట్ ఎప్పుడైనా కానీ ఈ గేమ్ మీద పడి ఇంకా చాలు అనిపించిందా ఇన్ని సంవత్సరాల్లో? అంటే ఒక పీరియడ్లో ఏంటంటే నాకు కంటిన్యూస్ ఇంటర్నేషనల్స్కి సెలెక్ట్ అయ్యాను, కానీ వీసాస్ రిజెక్ట్ అవ్వడం కానీ అవన్నీ కూడా మేమే అప్లై చేసుకొని ఆ ఇన్విటేషన్స్ అని ఇచ్చుకొని లైక్ ఒక 2-3 ఇంటర్నేషనల్స్కి కంటిన్యూస్గా వీసాస్ రిజెక్ట్ అవ్వడము, లేదంటే సెలెక్షన్స్లో ఏదో ప్రాబ్లం అయినా సెలెక్ట్ చేయకపోవడము, ఇట్లాంటివి ఒక కంటిన్యూస్గా ఒక పీరియడ్లో జరిగింది. అప్పుడు అనిపించింది ఎందుకు ఇంతలాగా ట్రై చేస్తున్నా సరే అవ్వట్లేదు, ఏమైనా ఆపేయాలా అని చెప్పి అనిపించింది కొన్నిసార్లు. కానీ మా కోచెస్ వచ్చేసరికి లేదు నీకు ఇంకా రైట్ టైం ఉంది, ఇంకా కొంచెం వెయిట్ చేసి ఇంకా స్ట్రాంగ్ కమ్బ్యాక్ ఇవ్వు అని చెప్పి వాళ్ళు ఎప్పుడు పుష్ చేసేవారు. ఏదైనా మోటివేషన్ లాగా. ఓకే. అండ్ దీంతో పాటు ఇంకొక చిన్న విషయం ఏంటి అంటే ఎప్పటికప్పుడు ఏదో ఒక దెబ్బలు తగులుతూ ఉంటాయంటే అది ఎంతవరకు నిజం? కాన్స్టెంట్లీ లైక్ అంటే నాకు అంతగా మేజర్ ఇంజరీస్ అయితే ఎప్పుడూ అవ్వలేదు చిన్నప్పుడైతే. కాలుకైతే ఆల్రెడీ కట్టుకొని వచ్చారుగా. ఆల్మోస్ట్ నాకు మెయిన్గా ఇంటర్నేషనల్స్కి కొంచెం స్టాండర్డ్స్ హయ్యర్ చేసినప్పుడు, హయ్యర్ పెంచినప్పుడు నాకు ఇంజరీస్ అవ్వడం అవన్నీ గట్టిగా స్టార్ట్ అయింది. నార్మల్ నేషనల్స్ అవన్నిటికీ చిన్న చిన్న నార్మల్ 2 days 3 days రెస్ట్ లాగా ఉండే ఇంజరీస్ తప్ప పెద్ద ఇంజరీస్ అయ్యేది కాదు. కానీ ఇంటర్నేషనల్స్ దానికి వచ్చేసరికి హయ్యర్ స్టాండర్డ్స్, కొంచెం హయ్యర్ థింగ్స్ చేయడానికి వెళ్ళినప్పుడు కొంచెం ఇంజరీస్ అవుతూనే ఉన్నాయి. సో ఇంటర్నేషనల్ వరకు వెళ్ళేసరికి ట్రైనింగ్ కూడా కొంచెం హయ్యర్ స్టాండర్డ్స్ విధంగా మెయింటైన్ అవ్వాలి.
సో, దాని తాలూకా ఇంపాక్ట్సేనా ఇవన్నీ? అవును. ఓకే. ఇప్పుడు కానీ ఆల్మోస్ట్ ఇదంతా జరిగి 1 మంత్ దాటిపోయింది. 1 మంత్‌లో గూడా ఇంకా క్లియర్ అవ్వకపోవడం ఏంటి? దెబ్బలు. అంటే ప్రాబ్లమ్ ఎక్కడొస్తదంటే మాకు ఓకే. ఇంజ్యూరీ అవుతది. కానీ ఆ టైంకే ఏదో ఒకటి చేయాల్సొస్తది. లేదంటే ఏదో ఒకటి కాంపిటీషన్ గానీ, ఏదో ఒక పెర్ఫార్మన్స్ డెమో టైప్ ఎక్కడైనా చేయాల్సొస్తది. సో, దాని మీద మళ్ళీ చేసి కొంచెం ఇంపాక్ట్ అనేది కొంచెం పెరుగుతదంతే. కానీ తేజస్ మీరసలా ఎప్పుడైనా అంటే గ్రిప్ ఎప్పుడైనా తప్పడం లాంటిది జరిగిందా? ఎందుకంటే నేను మీ వీడియోస్ చూసాను. ఒక కాలు మీదే ఇలా తిరుగుతూ జనరల్‌గా ఫారిన్ కంట్రీస్‌లో ఎక్కువగా చూస్తాను ఇలాంటివి అమ్మాయిలు, అబ్బాయిలు ఇలా చేస్తుంటే. బట్ ఇక్కడ మిమ్మల్ని చూసినప్పుడు నాకనిపించింది అమ్మో! అసలెలా తిరుగుతున్నారు? కొంచెం గ్రిప్ మిస్ అయినా ఏదో ఒకటి ప్రాబ్లమ్ అవ్వాల్సిందే. సో, అలా మీకెప్పుడైనా మిస్ అయిందా? అంటే నార్మల్ ప్రాక్టీస్ చేసినప్పుడు కంపల్సరీ అది నార్మల్‌గా అవుతానే ఉంటది. నార్మల్ పడడం, కిందగా గట్టిగా పడడం అవన్నీ నార్మలే. ఎవ్రీడే ప్రాక్టీస్ రొటీన్ కిందే అవుతది. కానీ కొంచెం ఏమైనా పడడం కూడా ఏమైనా కొంచెం రాంగ్‌గా పడిందో మొత్తం అయిపోయింది. 2 మంత్స్, 3 మంత్స్ టోటలీ ఇంకా స్కేట్స్ కట్టుకోవడానికి ఉండదు. నడవడానికి కూడా ఉండదు. అంత దారుణంగా ఉంటది. ఎందుకంటే మాకు జరిగితే టోటలీ యాంకిల్‌లోనే మేజర్ ఇంజ్యూరీస్ అన్నీ అవుతాయి. సో, అదయ్యాక ఇంకా నడవడానికి కూడా కష్టమవుతది. బై గాడ్ గ్రేస్ మీకిప్పటి వరకు అలాంటివైతే ఏం జరగలేదు కదా! జరిగింది. జరిగిందా? యాక్చువల్లీ ఇందాక పెద్ద ఇంజ్యూరీస్ ఏమి అవ్వలేదన్నారు? అంటే చిన్నప్పుడు ఇంటర్నేషనల్స్‌కయ్యాక పెద్ద ఇంజ్యూరీ ఒక్కటే అయ్యింది. లాస్ట్ ఇయర్ 23లో యాక్చువల్లీ ఇంకొక ఇంటర్నేషనల్ కాంపిటీషన్ ఉండే అసలుకైతే. కానీ దానికి ఒక ఎగ్జాక్ట్‌లీ 3, 4 డేస్ ముందు నాకు పెద్ద ఇంజ్యూరీ అయింది. లైక్ యాంకిల్ లిగమెంట్ టేర్ అయింది. సో, డాక్టర్స్ 6 మంత్స్ టోటలీ బెడ్ రెస్ట్ అన్నారు. చేయడం అవ్వదన్నారు. సో, ఆ కాంపిటీషన్‌కి హోప్స్ వదిలేసాము. నెక్స్ట్ అదే ఇయర్ ఏషియన్ ఛాంపియన్‌షిప్ ఉంది 2 మంత్స్‌లో. సో, దానికి ఎట్లాగైనా కష్టపడి రికవర్ అయ్యి కొంచెం చేసుకొనెళ్ళాను. లైక్ అప్పుడు కూడా డాక్టర్స్ నేను 100% నా పెర్ఫార్మన్స్ ఇవ్వలేదని చెప్పేశారు. ఎళ్ళడం ఓకే. నువ్వు ఎంత స్ట్రగుల్ అవ్వగలవో అంత స్ట్రగుల్ అయ్యి చెయ్యి. ఎందుకంటే నీ ఇంటర్నేషనల్స్ ఇది అని చెప్పి అన్నారు. కానీ నేను 100% ఇవ్వలేనని వాళ్ళు ముందే చెప్పారు. కానీ నేను ఇంకా గివ్ అప్ ఇవ్వకుండా ఎట్లాగైనా ఎళ్ళి చేశాను. ఐ వన్ ఎ సిల్వర్ మెడల్ దేర్. ఓహ్! నైస్. కాకపోతే ఏది ఫ్రూట్స్ చేతికొచ్చినప్పుడు ఆ కష్టాలన్నీ మర్చిపోతాం కదా! అవును. ఎందుకంటే ఎంత హార్డ్ వర్క్ చేస్తే ఈ మెడల్స్ అన్నీ వచ్చాయి. వాటన్నిటికి దక్కిన ఫ్రూట్సే కదా ఇవన్నీ. అండ్ అసలు మామూలుగా ఇంత ఇంజ్యూరీస్ అంతా కవర్ చేసుకోవాలంటే మనిషి స్ట్రాంగ్‌గా ఉండాలి. అసలు మనిషి స్ట్రాంగ్‌గా ఉండాలంటే ముందు లోపల ఎనర్జీ గట్టిగా ఉండాలి. ఆ ఎనర్జీ కోసం అసలు మీరేం చేస్తారు? అంటే నార్మల్ ఫిజికల్ ఫిట్‌నెస్ అనేది మాకు యాక్చువల్లీ లెగ్స్ వైస్ చాలా ఎక్కువుంటాయి. అప్పర్ బాడీ కంటే లెగ్స్ మాది చాలా స్ట్రాంగ్ ఉంటది. సో, నార్మల్ స్కేటింగ్‌లో గానీ, బయట గానీ లైక్ మెయిన్‌లీ మేము లెగ్స్‌కే ఎక్కువ ట్రైన్ అవుతా ఉంటాం ముందు నుంచి. ఏమైనా ఇంజ్యూరీస్ అయినా సరే కొంచెం దాన్ని రికవర్ అయ్యేది ఇంకా మాకు కొంచెం త్వరగా ఉంటది దానివల్ల. ఇంకా ఫుడ్ డయట్ అంటే స్పెషల్లీ ఏముండదు. ఎక్కువ బయట తినడం ప్రిఫర్ చేయము. ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ అవన్నీ నో. ఐస్ క్రీమ్స్ కూడానా? కూల్ డ్రింక్స్ అంటే ఓకే. బట్ ఐస్ క్రీమ్స్ కంట్రోల్ చేయడం అవుతుందా? అంటే తే అది మధ్య మధ్యలో ట్రీట్ రాసాల్సి ఉంటది గానీ, యాక్చువల్లీ దానివల్ల ఏంటంటే మాకు స్టామినా తగ్గిపోతదని చెప్పి ఒకటుంది. సో, దానివల్ల మేము ఎక్కువ అవాయిడ్ చేస్తాం అది. లైక్ కాంపిటీషన్స్ అయిపోయిన తర్వాత ఎప్పుడైనా వెళ్ళడం అట్లా పార్టీస్‌కెళ్ళి ఐస్ క్రీమ్స్ తినడం తప్ప నార్మల్‌గా అయితే ఎక్కువ ప్రిఫర్ చేయం. ఇలా వెదర్ కూల్‌గా ఉన్నప్పుడు మాలాగా బజ్జీలు, పునుగులు లాంటివి గూడా ఏం తినరు గదా మీరు? అంటే కొన్ని సార్లు అంటే అంత ఇదిగా కూడా కాదు. జస్ట్ తింటామంటే తింటాం. బిర్యానీ తింటారా? ఆ! అవునా? బేసిక్‌గా మిమ్మల్ని చూస్తే చాలా ఫిట్‌గా ఉన్నారు కదా! నేనేమనుకుంటున్నానంటే విరాట్ కోహ్లీ చెప్తారు కదా! నేను 6 మంత్స్ వరకైనా గానీ బాయిల్డ్ వెజిటబుల్స్ మీద బ్రతకగలను అని జెప్పేసి. అలానే మీరు కూడా కంప్లీట్‌గా ప్రోటీన్ బేస్డ్ ఏదైనా ఫుడ్ తీసుకొని అట్లా ఉండిపోతారేమో అనుకుంటున్నాను. మాకేమి అంత కంప్లీట్ రిస్ట్రిక్షన్స్ అంత కంప్లీట్‌గా ఉండాల్సిన అవసరం కూడా ఉండదు. కాకపోతే ఎంత తింటామో అంతలాగా వర్కౌట్స్ కూడా చేయాలనేది మా కోచెస్ చెప్తారు. సో, అది మేము ఎక్కువ బిలీవ్ చేస్తాం. కానీ మెయింటెనెన్స్ ఎలా ఉంటదంటే, ఇదే అండర్ వెయిట్ అంటే ఇప్పుడు ఏదైనా ఒక వెయిట్ ఉంటే దాని మీదే మేనేజ్ అవ్వాలేమో కదా! మీలాంటి స్పోర్ట్స్ ప్లేయర్స్ ఎవరైనా కానీ? ఆ! అంటే మోస్ట్‌లీ ఏంటంటే ఇది చాలా వెయిట్ మీద కూడా ఆధారపడి ఉంటది. ఎందుకంటే మేము జంప్ చేసి గాల్లో తిరగడం గానీ,
వన్ లెగ్ మీద తిరగడం కానీ అవన్నీ చేసినప్పుడు కొంచెం మా వెయిట్ కూడా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. లైక్ మజిల్స్ కానీ కొంచెం ఓవర్ వెయిట్ ఉన్నా సరే అది కొంచెం చేయడం కష్టం అవుతుంది. సో ఆ సెట్ ఆఫ్ వెయిట్ అనేది కొంచెం బ్యాలెన్స్డ్గా ఉంచాలి ఎప్పుడు. అండ్ ఇప్పుడు మీ దగ్గరికి వచ్చేసరికి లైక్ అంటే ఆల్రెడీ చాలానే అచీవ్మెంట్స్ చేస్తున్నారు కాబట్టి నెక్స్ట్ ఏంటి అంటే ఇలాంటి క్రేవింగ్స్ ఎప్పటికీ తగ్గవు. అండ్ ఇప్పుడు మీరున్న ఏజ్కి ఏంటంటే లైక్ ఇంకా ఇంకా ఏదో అచీవ్ చేయాలి అని చెప్పేసి ఉంటుంది. వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ స్టెప్? నెక్స్ట్ వచ్చేసి ఈ ఇయర్ సెప్టెంబర్లో వరల్డ్ స్కేట్ గేమ్స్ అని ఉంది. సో ప్రస్తుతానికి స్కేటింగ్ వాళ్ళకి అది హైయెస్ట్ గేమ్ లాగా, హైయెస్ట్ ఛాంపియన్షిప్, హైయెస్ట్ లెవెల్ ఛాంపియన్షిప్. సో అందులో నాకు మెడల్ తేవాలి అని ప్రస్తుతానికి దానికి ప్రిపేర్ అవుతున్నాను. దానికి సెలెక్షన్స్ అవన్నీ అవుతున్నాయి. ఇటలీలో జరుగుతుంది. ఇటలీలో. ఓకే. సో అట్లీస్ట్ దానికైనా ఏదైనా స్పాన్సర్షిప్ వచ్చే ఛాన్స్ ఉందా? కొంతమంది చూస్తున్నారు, లైక్ ఆల్మోస్ట్ సెట్ అయిన వాళ్ళు ఉన్నారు. కానీ కంప్లీట్గా అయితే ఇంకా కన్ఫర్మేషన్ అయితే లేదు. కానీ కొంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కానీ దీనికంటే లైక్ గవర్నమెంట్ సైడ్ నుంచి ఏమైనా స్పాన్సర్షిప్ వస్తే అది ఇంకా చాలా హెల్ప్ అవుతుంది. సో ఇన్ కేస్ మీరు ఇప్పుడు సీఎంని ఏమైనా కలిస్తే డెఫినెట్గా ఈ స్పాన్సర్షిప్ గురించి డిస్కస్ చేస్తారా? అది కంపల్సరీ చేయాలి. ఎందుకంటే లైక్ ఆపర్చునిటీ అనేది మళ్ళీ మళ్ళీ రాదు కదా. ఒక్కసారి కలిసినప్పుడు లైక్ చెప్పాలి అని చెప్పి డైరెక్ట్గా ఇట్లాగా ఉంది అని చెప్పి. అండ్ ఒలింపిక్స్లో ఇప్పటి వరకు కూడా రోలర్ స్కేటింగ్ అనేది లేదు. మేబీ అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సూన్ యాడ్ చేస్తారు అని చెప్పేసి అంటున్నారు. అండ్ నాకంటే కూడా ఇలాంటి విషయాలు మీకు ఇంకా చాలా బాగా తెలుస్తాయి. అసలు మీరేమనుకుంటున్నారు దాని గురించి? సో 28 ఒలింపిక్స్కి యాడ్ అవుతుంది కంపల్సరీ అని చెప్పి ఒకటి ఉంది. సో దానికే బెస్ట్ హోప్. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇటలీ అని చెప్పారు కదా, దానికంటే మిడిల్లో ఇంకేదైనా ఉందా? లేదు లేదు. ఇప్పుడు ఇటలీలో నెక్స్ట్ జరగబోయే కాంపిటీషన్స్ కోసం మీరు కొంచెం గట్టిగా ట్రై చేస్తున్నారు. కానీ దీనికోసం ఎలాంటి కేర్ తీసుకుంటారు? లైక్ అంటే ఇప్పుడు మేమంటే ఆఫీస్కి రావాలి కాబట్టి పొద్దున్నే లేచి ఏదో చేసుకొని వచ్చేసేస్తాం. అండ్ మీరు కంప్లీట్గా దీని మీద డిపెండ్ అయ్యి ఉంటారు కాబట్టి ఫిట్నెస్ కోసం కానివ్వండి, దేనికోసమైనా అసలు మీ టైమింగ్స్ ఎలా ఉంటాయి? లైక్ మార్నింగ్ ఒక 4:30 కల్లా లెగిసి సమ్ ప్రీ వర్కౌట్ ఏదో ఒకటి లైక్ బనానా కానీ లైక్ సమ్ మిల్క్ కానీ తీసుకొని ఐ విల్ గో ఫర్ ప్రాక్టీస్ అంతా అవుతుంది. ఇప్పుడు నాకు అంత ఇంపార్టెంట్ వర్క్స్ ఏం లేవు కాబట్టి ఐ గో ఫర్ ఎక్స్ట్రా అవర్స్. ఒక 3 hours వరకు ఈజీగా ప్రాక్టీస్ వెళ్తుంది. దెన్ ఐ కమ్ హోమ్, రెస్ట్ తీసుకొని కొంచెం ఏమైనా కాలేజ్ గురించి కానీ ఏమైనా ఉంటే దాని వర్క్స్ చూసుకొని ఇంకా రెస్ట్ తీసుకోవడమే. మోస్ట్లీ ఈవినింగ్స్ కొంచెం వర్కౌట్స్ వైజ్ కొంచెం ఎక్కువ ప్రిఫర్ చేస్తాను నేను. సో లైక్ ఏదో ఒక ఈదర్ కార్డియో ఒక 5K రన్ కానీ లేదంటే సమ్ కైండ్ ఆఫ్ లెగ్ వర్కౌట్స్ ఎక్కువ మేజర్ పార్ట్ అది ఉంటుంది. తర్వాత కొంచెం స్కేటింగ్ ఉంటుంది. సో అదంతా అయిపోయి ఇంకా ఈవినింగ్ రెస్ట్. ప్రస్తుతానికి అదే నడుస్తుంది, అంత హెక్టిక్ లేదు. హెక్టిక్ ఎందుకు లేదు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు కదా. మేమైతే ఈ గ్యాప్లో అమెజాన్లో ఒకటి, నెట్ఫ్లిక్స్లో ఒకటి, ఆహాలో ఒకటి మూవీస్ చూసుకుంటూ కూర్చుంటాము. బట్ కంప్లీట్లీ యు ఆర్ నాట్ ఇన్ ఎంటర్టైన్మెంట్ సైడ్, యు ఆర్ కంప్లీట్లీ టూ మచ్ ఆఫ్ ప్రాక్టీస్. కానీ బోర్ కొట్టదా తేజస్ మీకు? లైక్ అంటే రోజు ఇదే పని, వర్షం పడినా ఎండ వచ్చినా చలేసినా ఏదైనా కానీ అదే టైమింగ్కి లేచి ఎవ్రీడే రొటీన్ వర్క్ అనేసరికి ఎప్పుడైనా అంటే ఎప్పుడు బోర్ ఫీల్ అవ్వరా? అది అవుతుంది. కానీ దాన్ని ఛాలెంజ్గా తీసుకొని లైక్ కొత్త ఛాలెంజ్ ఏమైనా నాకు నేను ఇచ్చి లైక్ ఇది చేయడానికి ట్రై చేయడం వల్ల కొంచెం ఆ బోర్ అనేది లేకుండా ట్రై చేస్తాను నేను. ఎందుకంటే ఒక్కసారి ఆ ఫీలింగ్ వచ్చిందంటే ఇంకా ఆ మైండ్ సెట్లోనే ఉండిపోతాం. సో దాని నుంచి ఏదో ఒక డిస్ట్రాక్షన్ లాగా ఏదో ఒక కొత్త యాక్టివిటీ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. బాగుంది తేజస్. మాలాంటి లేజీ బగ్స్ నీలాంటి వాళ్ళని చూసి డెఫినెట్గా నేర్చుకోవాలి. బికాస్ మీరు చిన్న అంటే లైక్ 18 years అబ్బాయి కాబట్టి నాకు నిజంగానే చాలా ముచ్చట అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. అంటే 18 yearsకి ఏదైనా సాధించవచ్చు. కాకపోతే ఏంటంటే ఆ చెప్పడం కూడా ఇన్స్పిరేషనల్గా చెప్తున్నారు మీరు. అంటే ఏదైనా బోర్ కొడుతుందా అంటే ఆ బోర్ని సంథింగ్ డిఫరెంట్గా కూడా మీరు క్యారీ చేస్తున్నారు. ఎక్కడా కూడా డిసప్పాయింట్ అవ్వకుండా. ఎనీవేస్ చాలా బాగుంది. అంటే మీతో ఒక ప్రోగ్రామ్ చేయాలి అని చెప్పేసి నేను అనుకోవడం, మీరు ఈరోజు స్టూడియోకి రావడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎనీవేస్ తేజస్, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నిజంగానే ఇన్ ఫ్యూచర్ మీరు లైక్ అంటే ఒలింపిక్స్లో కనుక ఒకవేళ లక్కీగా ఇది యాడ్ చేస్తే రోలర్ స్కేటింగ్ అనేది మీరు ఒలింపిక్స్ వరకు వెళ్ళాలి.
ఒలింపిక్స్ వరకు వెళ్ళిన తర్వాత డెఫినెట్గా ఇఫ్ పాసిబుల్ నాకు ఒక ఇంటర్వ్యూ ఇవ్వాలి తప్పకుండా. అని చెప్పి నేను హోప్ చేస్తున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.